అందరికీ శుభాభివందనాలండి. మీ పిల్లల్ని అత్యున్నతమైన చదువులను చదివించాలనుకుంటున్నారా? మీ ఆర్థిక స్తోమత మీ పిల్లల కోసం సరిపోవట్లేదా? అయినా మీ పిల్లలు బాగా చదవట్లేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆశతో, భవిష్యత్ తరాల మీద ఆశతో నెలకొల్పినటువంటి ఎన్నో స్కీములలో ఈ విద్యని ప్రధానంగా చేర్చుకున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో మీ పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ రంగాల్లో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరి మీరు సిద్ధమా? అలాంటి వాటి కోసం మీరు వెతుకుతున్నారా? అయితే ఈ వీడియోని చూడండి, చివరి వరకు చూడండి. చూసే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఎన్నో వీడియోలు, ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు మీ చెంతకు చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట పైన మోగితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అందరికీ వస్తుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా నాకు కూడా ఎంకరేజ్ ఇవ్వడం జరుగుతుంది. కావున మీ అందరి కోసం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అందుకోసం మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ మనకు వస్తాయి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు తెలంగాణలో గురుకులాలు ఎంతో విశిష్టతను పొందినాయి. కావున గురుకులాల్లో మనకు చాలా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ మనకి ఎంతో ఉచితమైన విద్యని, ఉచిత హాస్టల్ భోజన సదుపాయాలను, బుక్స్, యూనిఫామ్ని, అలాగే ఇంగ్లీష్ మీడియాన్ని మనకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో 268 స్కూల్స్, సుమారు 1,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో మెయిన్గా భాగంగా చూసుకుంటే ఇవి ఎవరి కోసం పెట్టారు అనుకుంటా, మనము మెయిన్గా ఎస్సీ విద్యార్థుల కోసం, బీసీ విద్యార్థుల కోసం, అలాగే మైనార్టీ విద్యార్థుల కోసం, ముస్లిం మైనార్టీ లేదా ఇతర మైనార్టీలు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం, ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళ కోసం, ట్రైబల్ వాళ్ళ గురించి, అంటే అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ఆడపిల్లల గురించి కూడా కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే అవి అందించే సౌకర్యాలు ఎలా ఉన్నాయి చూసుకుందామని ఒకసారి. మనకు ఉచితంగా హాస్టల్ ఇస్తారు, ఉచితంగా రోజుకు 3 సార్లు భోజనం, పౌష్టిక ఆహారాన్ని అందిస్తారు, పుస్తకాలు ఉచితంగా వస్తాయి, అలాగే యూనిఫామ్ ఉచితంగా ఉంటుంది, మరియు ఇంగ్లీష్ మీడియం చదువుని బోధిస్తారు, మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తారు. అడ్మిషన్ ఎలా తీసుకోవాలి అనుకుంటే మెయిన్గా ముఖ్యంగా చూసుకుంటే అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ను మాత్రం మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. రాస్తేనే అడ్మిషన్ మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మనకు ఆ కంటెంట్స్ అంతా మనకు ఇంతకుముందు చదువుకున్న వరకే ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మనకు 5, 6వ తరగతిలో డైరెక్ట్ అడ్మిషన్స్ ఉంటాయండి. 7 నుంచి 10వ తరగతి వరకు మా బ్యాక్లాగ్ ఎంట్రీస్ ఉంటాయండి. మెయిన్గా ఇదంతా ఆన్లైన్లో ప్రాసెస్ జరిగే అప్లికేషను. మనకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దానికోసం ఏమేం కావాలో కూడా చూద్దాం. ప్రధానంగా చూస్తే మీరు ఒకసారి గమనించండి, 5, 6వ తరగతి అనగానే మనం 4వ తరగతిలో చదువుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వెబ్సైట్లో చూసుకుంటే మనకు ఒక్కొక్క వెల్ఫేర్ అసోసియేషన్కి ఒక్కొక్క వెబ్సైట్ ఉంటుంది. అందరికి కామన్గా వీజీ సెట్ అనే అప్లికేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి, మార్చి మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. ఇది జనవరి మధ్యలో నుంచి మార్చి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి దినము ఆ నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే క్యాస్ట్ కేటగిరీ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్కమ్ లిమిట్ అనేది ఉంటుంది, అంటే పేద విద్యార్థుల కోసమే చేశారు కాబట్టి ఇన్కమ్ లిమిట్ కంపల్సరీ ఉంటుంది. సీట్స్ అనేటివి లిమిటెడ్గా ఉంటాయి, కాంపిటీషన్ చాలా ఉంటుంది.
తెలంగాణలో ఫ్రీ హాస్టల్స్ అనగానే చెప్పుకోవడానికి మెయిన్గా గురుకులాలే. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో విద్యార్థులకు వస్తాయి సీట్లు అనేది మనం చూద్దాం. స్టూడెంట్కి కావాల్సిన మెయిన్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి కావాల్సినవి విద్యార్థి పేరు, ఆధార్ కార్డ్ ప్రకారం, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, స్కూల్ డీటెయిల్స్. అలాగే ఆధార్ కార్డులో ఆధార్ నెంబర్ తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఇప్పటికి కూడా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. తీసుకోకపోతే మాత్రం అప్లై చేయడానికి లేదు, కాబట్టి ముందుగానే అప్లై చేసుకోవాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాల కోసమే ఏర్పాటు చేసింది కాబట్టి ప్రధానంగా అందరికీ ఉంటుంది, కాకపోతే వాళ్ళకు ప్రధానంగా ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్ విద్యార్థులకు అవసరం లేదు, వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అది మీ సేవ నుంచి తీసుకోవాలా సర్టిఫికేటు. మనకు మీ సేవ నుంచి అప్లికేషన్ చేసిన తర్వాత మనకు వస్తుంది. అది ముందుగానే అప్లై చేసుకుంటే చాలా అప్లికేషన్ చేసేసరికి మనకు అధిక అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత 10-15 రోజులకు వస్తుంది కాబట్టి సర్టిఫికేటు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్లో మెయిన్గా చూసుకుంటే 1.5 lakhs గ్రామీణ ప్రాంతాలకు లోపు ఉండాలా. అలాగే 2 lakhs అంటే పట్టణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు 2 lakhs లోపు, 2 లక్షల లోపు ఆదాయం అనేది, వాళ్ళ కుటుంబ ఆదాయం అనేది ఉండాలా. 1,50,000 లోపు వాళ్ళ కుటుంబ ఆదాయం ఉన్న వారి పిల్లలను హాస్టల్లో చేర్చుకోవడానికి ఉంటారు. మళ్ళీ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్ ఎక్స్పైర్ అయిపోయింది, రీఛార్జ్ అయిపోయినాయి, పని చేయవు. కంపల్సరీ యాక్టివ్